నమస్తే అండ్ వెల్కమ్ టు తీన్ మా రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కళ్యాణ్ రామ్ గారిది డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేసి అయితే ఉంది కదా. సో ఈ మూవీకి సంబంధించిన రివ్యూ వస్తున్న చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్, వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. అండ్ అంటే మూవీకి వెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతామని చాలామంది కూడా. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఉంటుంది అన్నమాట. కాన్సెప్ట్ వచ్చేసరికి అతని చుట్టూనే తిరుగుతుంటుంది. అండ్ దాని తర్వాత త్రివర్ణ ఎవరు, నేతాజీ ఎవరు, అండ్ ట్రోజన్ ఎవరు అనేసి మళ్ళీ ఇంకా రసపూడి అనే గ్రామం ఏదైతే ఉందో అక్కడ జరిగిన మర్డర్ కేసు అనమాట. సో ఈ వీటి మధ్యలోనే మన స్టోరీ అనేది నడుస్తుంది. ఇక్కడ బాగా చూసుకోవాల్సింది ఏంటంటే ఏమంటారు లొకేషన్స్ కానీ సెట్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్నాయి. కొన్ని సీన్స్ లొకేషన్స్ లిమిటెడ్గా ఉన్నా సరే కూడా చాలా బాగా అనిపించింది. మనకి 90s 80s వైబ్స్ అయితే కనిపిస్తాయి. అప్పటి కాలంలో జనాలు ఎట్లుండేటోళ్ళు అనేది దానికి సంబంధించిన వైబ్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నాకు అక్కడక్కడ కొన్ని ల్యాగ్స్ అయితే కనిపించినాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకుంటే మాత్రం లాజిక్ అయితే లేదు బై. కొన్ని ఇట్లా లాజిక్ మరి చెప్పొద్దు కానీ కొన్ని వితౌట్ లాజిక్ ఉన్నాయి. సో అవి పక్కకు పెడితే మిగతాదంతా కూడా చాలా బాగుంది. ఒక నేషనల్ గురించి పోరాడే వాళ్ళకి కానీ లేకపోతే ఇట్లా నేతాజీ మీద ఇష్టపడే వాళ్ళకి కానీ ఇది ఒక మంచి మూవీ లాగా అనిపిస్తుంది. సో ఎండింగ్లో నేతాజీతో పాటు నడుస్తున్నట్టయితే చూపిస్తారు. అండ్ సేమ్ బై మనకి సుభాష్ చంద్రబోస్ గారి గురించి కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి ఇంతమంది స్పై మూవీ ఉంది, అలానే ఈ మూవీ కూడా అదే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు అన్నమాట. సో కాన్సెప్ట్ తీసుకోరు కానీ అంత క్లిక్ కాలే, యావరేజ్ అనిపించింది నాకు. ఓకే, అబౌవ్ యావరేజ్ మూవీ అనుకోవచ్చు, బాగుంది. అండ్ కమింగ్ టు సాంగ్స్ అయితే బై సాంగ్స్ నాకు పెద్దగా అనిపించలేదు. కానీ ఇక్కడ ఏంటంటే బై చూపించే విధానం బాగా చూపించారు బై. స్టోరీ బాగుంది. అండ్ కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మంచి కూడా అక్కడక్కడ కొన్ని సీన్స్లో కామెడీ ఉండగా కానీ మోస్ట్ ఆఫ్ ద కేసులో యాక్షన్ బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ పక్కకు పెడితే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నుంచి మీకు స్టోరీ జర బాగా అనిపిస్తుంది అన్నమాట. దాని తర్వాత కళ్యాణ్ రామ్ గారిది యాక్టింగ్ మనకి జైల్లో బంధిస్తారు, అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ డైలాగ్స్ ఏవైతున్నాయో అయితే ట్రైలర్లో మీరు చూసారు, అలా ఇక్కడ కూడా ఆ సీన్స్కి ఆ డైలాగ్స్కి బాగా అనిపించింది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే మంచిగా అనిపించింది, ఒక డీసెంట్ మూవీ అనుకోవచ్చు. అండ్ ఈ మూవీ చూసుకుంటే కళ్యాణ్ రామ్ గారిది బింబిసారా అమిగోస్కి మధ్యలో ఉంటుంది అన్నమాట. సో అమిగోస్ కంటే కూడా నేను ఈ మూవీ రికమెండ్ చేస్తాను. అమిగోస్ నేను థియేటర్లో చూసిన, అక్కడ ఎక్కువ వల్గారిటీ లేదు, దీంతో కూడా ఎక్కువ వల్గారిటీ లేదు. నార్మల్ ఎక్స్పోజింగ్ చిన్న చిన్న ఎక్స్పోజింగ్ లాగా అనిపిస్తుంది. కానీ అది పక్కకు పెట్టేసి సాంగ్లా మీకు ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. సో అది తప్పించి మిగతాదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే నేను 3 ఇస్తాను, బాగుందనమాట. మీరు కూడా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, చిన్న రిక్వెస్ట్. అండ్ రివ్యూ మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం. ఈ వీడియోకి అయితే